వదలా. ఉక్కిరి బిక్కిరిగా ఉంది కదూ, ఉచ్చు బిగుసుకుపోతున్నట్టుంది కదూ. భయపడకు, నిన్నంత సులువుగా చావనివ్వను బొమ్మాలి. తొందరగా బయలుదేరండి. ఎక్కడికి రా? ఎక్కడికేంటి మంగ, అమ్మాయి గారి పెళ్లికి వెళ్ళాలి కదా. పెళ్ళా? పెళ్ళి? ఏమండి, బయలుదేరడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా తొందరగా దిగరండి. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళే వెళ్ళాలి. నువ్వే వాళ్ళని పంపాలి. వాళ్ళకి విషయం చెప్పకూడదు. నేను వాటిని తీసుకొస్తాను, మీరంతా బయట సిద్ధంగా ఉండండి. వాళ్ళు ఇలాగే అవుతారు. పంపే. పోవే. కింద మేమంతా సిద్ధంగా. ఏమిటండి అలా నల్లగా ఉంటారేంటి? లేదు. మరి బయలుదేరదామండి. మీరెళ్ళండి. మరి నువ్వమ్మా? నేను 2 రోజులు ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. తర్వాత నెమ్మదిగా వస్తాను. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కదండి, మీరు ఇక్కడే ఉండిపోతే ఎలా? నేను 2 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకుని వస్తాను. అదేంటి నువ్వు ఒక్కదాని ఇక్కడ? బయలుదేరమ్మా. ఏ, నేను ఇక్కడ 2 రోజులు ఉండి రాకూడదా? ఎందుకు కొట్టకూడదండి? మరేంటి? ఏమైనా వారొక్కరిని ఇక్కడ వదిలేసి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. చూడండి, ఎవరిని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ వెళ్ళిపోండి. అది కాదండి. ఇంకెవరేం మాట్లాడినా నన్ను చంపుకు తిన్నట్టే. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఎందుకండి? ఇదిగో అక్కడికి వెళ్తే చుట్టాలు గిట్టాలు కుదురుగా ఉండని వర్రా చిచ్చోడా, నెమ్మదిగా వస్తాది. అవునవును, నేను ఆ సంగతే మర్చిపోయాను. మీరు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకురండి. ప్రశాంతంగా రండి. మనం వెళ్దాం. పచ్చంద్రమ్మా. ఏంటమ్మా నిన్నటి నుంచి నువ్వు అదువలా ఉన్నావు? ఆ పాడుబట్ట కోట గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా. వారు ఇక్కడ 2 రోజులు ఉండి వస్తారు. మనం వెళ్దాం. ఏంటి పెద్దాయనా, మీరు కూడా చెప్తున్నారు. అది కాదు ఏది కాదు, ప్రతి వారికి ఎదురు వస్తారు. వారు ఇక్కడ 2 రోజులు ఉండకూడదా? పదమ్మా. పదండి. నేనైనా ఉండనా అండి? వద్దండి, నేను వెళ్ళిపోతానండి. మీ సంతోషమే కదండి మాకు కావాల్సింది. వస్తానండి. వెళ్తున్నామండి. రండి. త్వరగా వచ్చేరా, నీకోసం ఎదురు చూస్తుంటాం. జాగ్రత్తమ్మా. జాగ్రత్త అండి. త్వరగా వచ్చి పిన్ని. వచ్చేయమ్మా. త్వరగా వచ్చేయమ్మా. త్వరగా వచ్చేయండి, ఎదురు చూస్తుంటాం. చంపేవాడినే అయితే సమాధి బద్దలు కొట్టుకొచ్చిన మరుక్షణం నీ ప్రాణాలు పిండేసేవాడినే. నీ అందాన్ని పొగరుని పిచ్చి పిచ్చిగా అనుభవించాలనంతే బొమ్మాలి. కంగారు పడకమ్మా.
ఎందుకు వాడికి నా మీద విరోధం ఎందుకు? ఏం ఏంటి? పగమ్మా. పగ? వాడిని ప్రతికుండగా సమాధి చేసావు కదమ్మా, అందుకు. నేను కాదు, జేజమ్మ చేసింది. నువ్వే జేజమ్మవి కదమ్మా. నేనా? మా అరుంధదమ్మవి నువ్వే కదమ్మా. తెలుగు తక్కువగా మాట్లాడద్దు చంద్రమా. నన్ను పిచ్చిదానిగా చేయకండి. నేను జేజమ్మని కాదు, కాదు, కాదు. నువ్వు జేజమావు కాకపోతే నీ మీద అడిగే కక్ష ఎందుకు? ఎందుకు? అదే ఎందుకు? నువ్వే జేజమ్మావి కాబట్టి. కాదు, అబద్ధం. వాడిని నాశనం చేయగలనని జేజమ్మని నమ్మితే అది ఎలాగో తనకి తెలిసే ఉంటుంది. మళ్ళీ పుట్టిన ఈ జేజమ్మకే అది తెలియాలి. జేజమ్మ చెప్పు. నేను జేజమ్మని కాదంటే వినిపించుకోరే. నా చుట్టూ ఈ కట్టు కదలేంటి? నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా? నిజం, నిన్ను వాడు నాశనం చేస్తాననడం అబద్ధమా? నిజం, నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకు రావడం అబద్ధమా? నిజం, నిజమే. అప్పుడు నువ్వే జేజమ్మ అన్నది కూడా నిజం. నువ్వు మళ్ళీ పుట్టావుని అల్లా సాక్షిగా నేను నమ్ముతున్నాను. అది నిజం కాదు. అవును. కానే కాదు. ఏ సచ్చే? కాదు. ఏ సచ్చే? కాదు. देखो మాట నిలుపుకొంటివమ్మా జేజమ్మ, మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా.